ఇక అసెంబ్లీ 182 తెలంగాణలో పెరగనున్న శాసనసభ స్థానాలు. సో ఇప్పుడు మనం పార్లమెంటు స్థానాలు చూసినాం, అవి దరిదాపుగా 9 స్థానాలు, అంటే 26 కాబోతున్నాయి, 17 ఉన్నాయి, అవి 26 కాబోతా ఉన్నాయి. ఇక అట్లానే అసెంబ్లీ స్థానాలు కూడా 119 ఉంటే తెలంగాణలో 182 అసెంబ్లీ స్థానాలు కాబోతా ఉన్నాయి. లోక్సభ సీట్లు 17 నుంచి 26 పెంపు, మహిళలకు 60% సీట్లు ఆల్రెడీ రిజర్వ్డ్. సో ఇప్పుడు ఏదైతే ఉన్నదో 33% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దీని ప్రకారం చూసినట్లయితే వాళ్ళకి దరిదాపుగా 60 ఎమ్మెల్యేలు, 60 మంది ఎమ్మెల్యేలు మహిళలే రేపు అసెంబ్లీలో కూర్చోబోతా ఉన్నారు. మరి దీంట్లో మహిళలు కూర్చోబోతా ఉన్నారు, కానీ ఈ మహిళలలో ఏ మహిళలు అనేది కావాలి ముఖ్యం. ఇప్పుడు అడుగుతున్నది బీసీలంతా కూడా అడుగుతున్నది ఏంటంటే బీసీ సబ్ కోటా అడుగుతా ఉన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీల సబ్ కోటా ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. దీనిపైన కూడా ఒక నిర్ణయం రావాలా. లోక్సభ సీట్లు 17 నుంచి 26 పెంచబోతా ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం పెరగనున్నటువంటి సీట్లు చూస్తే సామాజిక వర్గం వారిగా చూద్దాం. మొత్తం ఎస్టీలకి 16 రాబోతా ఉన్నాయి, 16 ఉండబోతా ఉంటే ఎస్టీలకి దాంట్లో జనరల్లో 11, అంటే ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. జనరల్ అంటే మహిళ అయినా పోటీ చేసుకోవచ్చు, పురుషులైనా పోటీ చేసుకోవచ్చు. దాంట్లో 5 మహిళలు ఉండబోతా ఉన్నారు ఎస్టీల నుంచి. ఇక ఎస్టీల నుంచి 28 కాబోతున్నాయి మొత్తం సీట్లు. దాంట్లో 19 జనరల్ కేటగిరీలో ఉండబోతా ఉన్నాయి. ఎస్సీ జనరల్ అంటే ఎస్సీలలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. దాంట్లో 9 మాత్రం మహిళలు ఖచ్చితంగా ఉండబోతా ఉన్నారు. దాంట్లో జనరల్లో వచ్చేసరికి అంటే జనరల్లో ఎవరైనా బీసీ పోటీ చేసుకోవచ్చు, ఎస్సీ పోటీ చేసుకోవచ్చు, ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఓసీలు పోటీ చేసుకోవచ్చు, ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. జనరల్ స్థానాల్లో 138 సీట్లు ఉండబోతా ఉన్నాయి. జనరల్లో మరి 92 జనరల్ ఉండబోతా ఉంటే అంటే ఎవరైనా పురుషులు కానీ మహిళలు కానీ పోటీ చేసుకోవచ్చు. దాంట్లో 46 మాత్రం మహిళలకు ఉండబోతా ఉన్నాయి. 46 మహిళలకి 92 ఆడ జనరల్లో ఉండబోతా ఉన్నాయి. మొత్తం 138 జనరల్ స్థానాలు, ఎస్టీ స్థానాలు 28, ఎస్టీ స్థానాలు 16 ఉండబోతా ఉన్నాయి. అంటే ఇవి పెరగబోతున్నటువంటి సంఖ్య. ఇదంతా కూడా 119 కాదు, ఇది 182కు లెక్కేస్తే ఇట్లా బీసీలకు జనరల్లో ఎన్ని, ఎస్సీలకు ఎన్ని, ఎస్టీలకు ఎన్ని అనేది చూసుకున్నట్టయితే ఉంటే ఇవి ఎస్టీలకి మొత్తం 16, ఎస్సీలకి 28, జనరల్లో 138 సీట్లు మొత్తం కలిపితే 182 కాబోతా ఉన్నాయి అన్నట్టు. 107 నుంచి 182 వరకు ఇదంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 107 అసెంబ్లీ స్థానాలు ఉండేయట ఉమ్మడి రాష్ట్రంలో. 2008లో జరిగిన పునర్విభజనలో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119కి చేరినాయి. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. పునర్విభజన చట్టంలో తెలంగాణలోని అసెంబ్లీ సీట్లను 153కు పెంచనున్నట్లుగా చట్టంలో పొందపరిచారు. అయితే పునర్విభజన చట్టాన్ని అమలు చేయలేదు. దీంతో 119 సీట్లు కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 182 వరకు పెరగనున్నాయి. ఒకసారి చూద్దాం ఈ వార్త సారాంశం కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. డీలిమిటేషన్ ప్రక్రియతో రాష్ట్రంలో భారీగా అసెంబ్లీ లోక్సభ స్థానాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల సంఖ్య పెంపు, మహిళలకు చట్టసభల్లో 3వ వంతు సీట్లు రిజర్వేషన్లతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో సీట్ల రిజర్వేషన్లు, భౌగోళిక సరిహద్దుల్లో మార్పులు జరగనున్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక నియోజకవర్గం ఇక్కడ వరకు మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి, 4 మండలాలు ఉన్నాయి. రేపు నియోజకవర్గాలు పెంపు అయినట్టయితుంటే ఆ నియోజకవర్గంలో 2 మండలాలు ఒక నియోజకవర్గంగా, 3 మండలాలు ఒక నియోజకవర్గంగా కూడా ఏర్పడేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అదంతా కూడా మారబోతా ఉన్నది, సరిహద్దులు మారబోతా ఉన్నాయి. ఒక సపోజు ఒక వరంగల్ సంబంధించి ఒక వర్ధనపేట నియోజకవర్గం ఉందనుకో, వర్ధనపేట నియోజకవర్గంలో దరిదాపుగా 5 మండలాలు అనుకుంటే, సో ఐనవోలు మండలం ఇంకా వేరే పోవచ్చు. ఐనవోలు, వర్ధనపేట, పర్వతగిరి, ఇక పోతే హన్మకొండ కొంత కలిసినట్టుంది. దాని తర్వాత అసన్పర్తి ఏదో ఉంది. సో దీంట్లో అసన్పర్తి అండ్ హన్మకొండకి ఒక నియోజకవర్గం పెట్టేసి వర్ధనపేట, పర్వతగిరి, దాని తర్వాత పోతే రాయపర్తి, సో ఇట్లా ఈ 3 మండలాలు కలిసి అవసరమైతే ఒక నియోజకవర్గం కావచ్చేమో. సో రాయపర్తి గతంలో అక్కడ ఎక్కడ జనగామ నియోజకవర్గ పరిధిలో ఉన్నది, మన పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉంది రాయపర్తి. అది రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. రాయపర్తి అది వెళ్ళకపోతుందో కూడా తెలియదు. ఒకవేళ రాయపర్తి, తొరూరు లేకపోతే ఇక్కడ ఇనుగుర్తి మండలం, ఈ 3 మండలాలు కలిసి ఒక నియోజకవర్గంగా ఏర్పడ్డాకని ఆశ్చర్యపోని అవసరం లేదన్నట్టు. అంటే ఈ నియోజకవర్గాలు సరిహద్దులు మారబోతా ఉన్నాయి, నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల సంఖ్య తగ్గబోతా ఉన్నది. ఇట్లా ఎక్కడ డివైడ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే నియోజకవర్గాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో ఉన్నటువంటి కొన్ని మండలాలను తీసి ఒక నియోజకవర్గంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం అంతా కూడా భౌగోళిక సరిహద్దులు కూడా మార్పులు జరగనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రతిపాదికన ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు, మహిళా సీట్లను ఖరారు చేయనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలు 26కు పెరగనున్నాయి. ఒక్కో లోక్సభ సీటుకు 7 అసెంబ్లీ స్థానాల చొప్పున శాసనసభ స్థానాలు 182కు చేరనున్నాయి. వీటిలో మహిళలకు 60 సీట్లు రిజర్వ్ కానున్నాయి. రాష్ట్రంలో 3,50,40,000 మంది జనాభా ఉందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మొత్తం 182 సీట్లలో ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున 1.92 లక్షల జనాభా ఉండేలా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి 10% ఎక్కువ లేదా 10% తక్కువ గాని జనాభా ఉండేలా నియోజకవర్గాలను రూపొందించవచ్చు. ఈ నిబంధనలు పునర్విభజన కమిషన్లో పొందుపరచనున్నారు. గతంలోనూ ఈ రూల్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజనను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అది చివరిగా ఉంటుంది కాబట్టి, తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి అది కాబట్టి ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ విభజనని పునర్విభజన నియోజకవర్గ పునర్విభజనని అక్కడి నుంచే ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నదట. రిజర్వేషన్ల వారిగా సీట్లు రాష్ట్రంలో పెరిగే అసెంబ్లీ స్థానాలతో కలుపుకొని ఎస్సీలకు 28 సీట్లు, ఎస్టీలకి 16 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంటే సో రిజర్వేషన్ల వారికి కూడా సీట్లు ఉండబోతా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా మారేటువంటి అవకాశమే 100% ఉన్నది. ఇప్పుడు సపోజు ఒక నియోజకవర్గంలో అనుకుందాం, మునుగోడులో ఉన్నటువంటి నియోజకవర్గం ఇప్పుడు ఉండకపోవచ్చేమో, ఇక్కడ ఉన్నటువంటి ఒక చేవేళ్లలో ఉన్నటువంటి రిజర్వేషన్ రేపు ఉండకపోవచ్చేమో, లేకపోయినట్టయితే అట్లా పోయినట్టయితే మహిబాద్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఉండకపోవచ్చేమో, రేపు కొడంగల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ మారొచ్చేమో, చెప్పలేము. ఎప్పుడు ఏమవుతుంది అనేది కూడా తెలియదు. ఈ రిజర్వేషన్లు ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా మారేటువంటి అవకాశం ఉంటుందంటే తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి అది ఎట్లా ఉండబోతా ఉంది ఏందనేది. దీని గురించి చాలామంది ఆశలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ పెరిగినట్టు అయితే ఉంటే చాలామందికి అవకాశం వస్తుంది.